గైస్, ఇంటికాడ బోర్ కొడుతుందని బయటకు వచ్చాను. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను చెరువు దగ్గరికి వచ్చింది చూశారు కదా, చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో. ఎక్కడికి వచ్చాను ఎందుకంటే ఎప్పుడైనా బోర్ కొట్టినా ఏది జర యాస్టకి వచ్చినా ఏం చేసినా ఇక్కడికే వస్తాను. మా ఊరు వెనుక చెరువు ఉంటుంది కదా, అక్కడికి వస్తాను. ఇక్కడ కట్ట మీద అక్కడ లాస్ట్ కొన్నాకనే చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. అక్కడ ప్రశాంత అనేది ఉంటుంది, ఆరు ఉంటుంది, కొంచెం లోపలికి బీ ఉంటుంది. అది పోయి కూర్చుంటాను, రిలీఫ్గా ఉంటుంది. ఎవరన్నా వచ్చేది ఉంటే కొంచెం, ఎందుకంటే చాలా సిటీకి వెళ్ళిపోయి ఇక ఊళ్ళ పనుల వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈ పల్లెటూరుని చాలా మిస్ అయిపోతుంది. చాలామంది అంటే చాలామందికి పల్లెటూరుకి వచ్చి ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ రాలేకపోతారు. కొన్ని సిచ్యువేషన్ వల్ల రాలేకపోతారు. కానీ లేకుంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఏ సిచ్యువేషన్స్ ఇవాళ సంబంధించిన ఈవెంట్ ఉంటాయి కదా, దానివల్ల రాలేకపోతారు. అంతేగాని చాలామందికి రావాలా, పల్లెటూరు కానీ ఎంజాయ్ చేయాలా, ఉండిపోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఎవరు రావట్లేదు. పండుగలకు పబ్బలకు ఊరికి రావట్లేదు ఈ కాలం కంటే. చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు ఇంకో 3 days అయితే పీర్ల పండుగ వచ్చింది ఆల్రెడీ. పీర్ల పండుగకు చూద్దాం, వస్తారా తెలియదు, మనకు చూస్తే తెలుస్తుంది పీర్ల పండుగకి. అప్పుడు చూపించాను కదా చెరువు, ఇది చెరువు నిండలేదు ఏం. ఇట్లనే డైలీ సాయంత్రం పూట వర్షం వస్తుంది పోతుంది అంతే తప్ప ఏం లేదు, ఏం నిండలేదు. నేదో టైంపాస్ అయితే లేదు ఏంది అన్నట్టు. జర లొకేషన్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినా మేము ఇటే కూర్చుంటాము, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఓలం వచ్చినా ఇక్కడ కూర్చుంటాము. టైంపాస్ చేస్తాము, కూర్చొని మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా కూర్చొని వెళ్ళిపోతాము. చూడండి చూసారు లొకేషన్ ఎంత బాగుందో. పక్కపంటే చెరువు ఉన్నది, వర్షాలు లేక చెరువు నిండలేదు, మొత్తము కొద్దిగా నిండింది. మాకు ఎప్పుడన్నా టైంపాస్ కాకపోతే ఇక్కడ సైడ్ వస్తాము. మేము టైంపాస్ అన్నప్పుడు ఇక్కడ సైడ్ వస్తాము. పక్కపంట పొలాలు బీ ఉన్నాయి కదా, ఇక్కడ చెరువు బీ ఉన్నది. మాకు ఎప్పుడన్నా ఈత కొట్టినప్పుడు ఈత బీ కొడతాము. మొత్తం నిండలేదు ఇంకా చెరువు. ఎందుకంటే వర్షాకాలం వస్తే మొత్తం అల్లు వెళ్తుండే, అసలు చెరువు నిండలేదు. ఇక్కడ సైడ్ మొత్తం ఇక్కడ సైడ్ చూడండి, మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. చెరువు ఇక్కడ నిండలేదు ఎక్కువ. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ కట్ట మీద. ఎందుకంటే ప్రతిసారి మొత్తం అంతా ఇది కాకుండా చెట్లు కొట్టేసి అది చేసి మొత్తం ఇది చేస్తుండే. రెట్లెట్లను చెట్లు చీరు అన్నం చీరు, మళ్ళీ తవ్వకి చిన్నగానే ఉంటుంది. ట్రాక్టర్కి ఓనికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, చిన్నగా ఉంటుంది తవ్వ. ఇది ఇక్కడ సైడ్ నుంచి చూడండి మొత్తం ముళ్ళ కంపలు అవి ఉన్నాయి, కానీ ఇక్కడ సైడ్ నుంచి దిగచ్చి ఈత కొట్టడానికి బాగుంటుంది తవ్వ. అక్కడ చూడండి చెట్టు ఇవి ఉన్నాయి. ఆ చెట్టు మొత్తం అప్పుడు పెద్దగా ఉంటుండే, ఇవి ఉంటుండే మంచిగా. ఆ చెట్టు కింద మేకలు మెట్టుండే వాళ్ళు చాలామంది. అక్కడ మేకల మనీ పెడుతుండే, గోల్డెన్ కానీ ఏమైనా మనీ పెడుతుండే. అసలు చెట్టు ఎండిపోయింది, కొట్టేశారు. పొలాలు చూడండి, పొలాలు మొత్తము బీడి ఉండిపోయినాయి. అక్కడ సైడ్ చూడండి ఒకసారి పొలాలు మొత్తం. ఇక్కడ సైడ్ మొత్తం బీడి అంటే బీడి ఉండిపోయినాయి. ఇవి కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు చాలామంది సిటీకి వెళ్ళిపోయారు కదా, ఎవరు పట్టించుకుంటలేరు. ఊరు ఉన్న వాళ్ళు మాత్రం పొలాలు వేసుకుంటారు, కానీ ఈ చెరువు నమ్ముకున్న వాళ్ళు అయితే ఇప్పటిదాకా అయితే పొలాలు వెళ్ళేస్తారు. ఇంకా బీడే ఉంచారు మొత్తము. ఇక అందులోని ఇట్లా గడ్డి ఇట్లా అది మొలిసిన దాంట్లో బల్లని గొల్లని ఇట్లా మేపుతున్నారు. చూడండి మ్యాక్సిమం అయితే ఇక్కడ మేము ఎప్పటికీ ఎక్కువ అంటే ఇక్కడనే కూర్చుంటాం. ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, ఇక్కడ అక్కడనే కూర్చుంటాము. దగ్గర చేయగానే కూర్చో ఉన్నది. కూర్చొని నుంచి అవతల పోతే లొకేషన్ బాగుంటుంది. ఎప్పుడన్నా ఏదైనా చిన్న చిన్న వీడియోస్ కానీ ఏదైనా ఫోటోస్ చేయాలంటే అక్కడ సైడ్ మ్యాక్సిమం వెళ్తాము. కానీ ఇక ఇక్కడనే ఎక్కువ కూర్చుంటాము. మాకు దగ్గర ప్రశాంతంగా గాలి చల్లగా గాలి వస్తే మంచిగా ఉంటుందని. ఈ 3 చెట్లు ఉన్న తావులు అయితే
ఎప్పుడైనా దావత్ అంటే ఇక్కడనే చేస్తాం, ఎక్కువ ఏ రవి చేయము. ఈయన కూర్చోవాలని ఎక్కువ వచ్చినా ఇక్కడనే కూర్చుంటాను. అసలు ఎండ కొడుతుంది అన్నట్టు అక్కడికి వెళ్ళాను. చూడండి నీళ్ళు అసలు ఒక చుక్క నీళ్ళు లేవు, ఏదో కొన్ని నీళ్ళు ఉన్నాయి. మొత్తం ఇంట్లో పోతే వెళ్తే కొంచెం దూరం పోగానే మేము కూర్చున్న ప్లేస్ వస్తుంది. ఇప్పటికీ నా ఇంటికాడ బోర్ కొట్టినప్పుడల్లా నేను అక్కడ సైడ్ వెళ్తాను, పోయి అన్నీ కూర్చుంటాను. ఫోన్ నొక్కుంటా, రీల్స్ చేసుకుంటా, లేకుంటే చుట్టూ ఏదన్నా చూసుకుంటా కూర్చుంటాను. ఏజీ లొకేషన్ ఎప్పుడన్నా కూర్చుంటే ఇక్కడ సైడ్ వచ్చి కూర్చుంటాను నేను ఎప్పుడైనా సరే. ఇప్పుడని కాదు, ఇప్పుడు లొకేషన్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఈ రాయి మీకు ఎక్కి తీసాను వీడియో, ఏదో చూడండి బాగుంది కదా. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ అంత దూరం అని ఎందుకు వెళ్ళడం అని ఇంకా లోపలికి పోలేను. ఇక అక్కడ వరకు ఆనే కూర్చున్నాను, ఎక్కువ కూర్చున్న తాళ్ళని చూసి గైస్. ఎప్పుడైనా వస్తే మాత్రం నేను ఒకనైతే ఇక్కడనే కూర్చుంటాను, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏది ఉంటుంది, ఎవరు రారు, ప్రశాంతంగా ఉంటుంది. చెట్టు గాలి ఇట్లా మంచిగా వస్తుంది, చల్లగా వస్తుంది. కాబట్టి ఇక్కడనే ఎక్కువసేపు ఉండిపోతాను నేను ఇంటికి. ఎందుకంటే నాకు బోర్ వచ్చినప్పుడు కంపల్సరీ వస్తాను నేను. ఇప్పుడు నేను ఎక్కువ శాతం రాను, తక్కువ శాతము ఎప్పుడన్నా ఒక్కోసారి మ్యాక్సిమం అంటే వారంలో 2 days 3 days అయినా మినిమం కంపల్సరీ అయితే ఇటు వస్తాను. లొకేషన్ మాత్రం ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇక్కడ. చూడండి ఎంత బాగుంది చూస్తారు కదా. లొకేషన్ అని కాదు, ఇక్కడ చాలామంది ఇక్కడ అని కాదు ఎన్నో ఊళ్ళ మాత్రం లొకేషన్ నచ్చింది అంటే మా సైడ్ మాత్రమే. అంటే ఎవరి విలేజ్లో వాళ్ళకు మాత్రమే లొకేషన్ వస్తుంది, ఊరు వస్తుంది. ఊళ్ళకైనా సరే నాకని కాదు, చాలామందికి ఏ విలేజ్లో వాళ్ళకి వస్తుంది. నాకు ఏంటంటే ఇక్కడ గట్టు దగ్గర మంచి చెట్లు ఉంటాయి. మేము ఏదైనా టైంపాస్ కావాలన్నా మా ఫ్రెండ్స్ మేము సండే అయితే కంపల్సరీ వస్తాం ఇక్కడ సైడ్. మేము ఇక్కడ కాదు ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఇంకా చాలా అంటే చాలా లొకేషన్లు ఉన్నాయి, మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అది చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్లు. దావత్ చేయడం కానీ, లేకుంటే మీకు ఏదైనా చూపించడానికి లొకేషన్ కానీ, ఏదైనా ఫొటోస్ దిగడానికి కానీ, ఆల్ రౌండ్ మీకు ఏ టైప్ కావాలన్నా ఆ టైప్, సాంగ్ టైప్ కానీ దేనికోసమైనా ఇక్కడ బాగున్నాయి మొత్తం లొకేషన్లు అనేటివి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఏంటంటే ఇంటికాడ బోర్ కొట్టబట్టింది చాలా. ఇప్పుడు ఇక చుట్టాలు గిట్లా అల్లు వచ్చారు. ఇక ఇప్పుడు రాకేష్ పండుగ వస్తుంది కదా, దాని గురించి ఇక చేగోళ్ళు అప్పాలు చేసుకుంటారు. ఇక చుట్టాలు గిట్లా వచ్చేది కదా, డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టుగా నేను బయటకు వచ్చేసిన. వచ్చి టైం పాస్ అవుతుంది కదా, మరి పోదు మరి చెరుగట్ట దగ్గర పోయాను కూర్చున్నాం ప్రశాంతంగా అన్నట్టు ఇటు వచ్చేసిన. వచ్చి ఇక అందుకే కూర్చున్నా. ఇటు మాత్రం మ్యాక్సిమం ఎవరు రారు, నేను ఒక్కని తప్ప. అంటే అసలు చాలామంది వచ్చుకుంటే వెళ్ళిపోతారు, చేసి కూర్చుంటే టైంపాస్ చేస్తారు వెళ్ళిపోతారు. కానీ నేను ఈ టైంలో మాత్రం మధ్యాహ్నం పూట ఎవరు రాదు, సాయంత్రం పూటనే మ్యాక్సిమం వస్తారు. నేనేం ఇక చుట్టాలు వచ్చిన టైంపాస్ అవుతుంది, చల్ల గాలి వస్తుంది ఇక అన్నట్టు. ఇటు చెట్ల సైడ్ వస్తుంది, చాలా గాలి వస్తుంది, అందుకని ఇటు వచ్చాను. అంతే, ఏం లేదు. ఆయనతో మీరు తప్పు అర్థం చేసుకున్నారు. ఆయనతో ఒక్కరు పోయిండు ఇంకోళ్ళు నన్ను ఇది చేసుకుని అదేం లేదు. మనకు అలాంటి ఏం లేవు. మనది ఏంటంటే వీడియో చేసుకోవడము అంతే తప్ప మనకు వేరే ఆలోచన ఏం లేదు. వీడియోలు చేసుకోవాలా, మన పని మనం చేసుకోవాలా. ఇంకొకటి, మన పని మనం చేసుకునేటప్పుడు ఇంటి పని కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు ఎవరైనా చిన్న చూపు చూసినా కానీ వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. బయట కుక్క మొరుగుతుందిరా భయాన్ని వదిలేసేయాలి అంతే. ఎవరో ఏమన్నారని మనం వాళ్ళ గురించి చేసుకుని పోతే మన లైఫ్ మాకు ఫైల్ అయిపోతుంది. కాబట్టి వేరే గురించి మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నా గురించి ఎంతో చాలా చిన్న చూపు చూసుకుంటా చాలామంది ఎంతోమంది మాట్లాడారు. నేను ఇక వాళ్ళనే పట్టుకొని ఇంత ఇది చేస్తలే కదా. చలో బయట కుక్కలు మురుగుతున్నాయి రా మురుగని, నాకో టైం వస్తుంది, నాకో టైం వచ్చిన సక్సెస్ కొట్టి చూపిస్తా అన్ని సక్సెస్తో కంపల్సరీ వీడియోలు చేస్తూ ఉన్నా. నాతో అయినంతగా వీడియోలు తీస్తూ ఉన్నా. నేను చదువుకోలేను,
చదువుకోలేను, స్టడీ చేయలేను, ఏం చేయలేను. నాకు ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు, నాన్నమ్మ చదువుతుంది. నాకు ఇంకా సపోర్టింగ్గా ఉన్నదంటే మా బాబాయ్ నాకు సపోర్టింగ్గా ఉన్నది బాగా. నాకు ఏది ఉన్నా బాబాయ్ నాకు ఇట్లా వీడియో చేయాలనుకున్నది అంటే చేయరా, ఏదైనా ప్రాబ్లం వస్తుంది చూసుకుంటాను మా బాబాయ్ నాకు చెప్తారు. మా బాబాయ్ నాకు సపోర్టింగ్ గట్టిగా ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో నేను ఇంతవరకు వీడియోలు చేసుకుంటూ వస్తున్నా. మీలో నేను మీకు ఫ్యామిలీ మెంబర్ లెక్క నేను అనుకున్నా, కానీ మీరు ఎవరివి నాకు సపోర్ట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. మీలో నేను ఒక్కని అనుకున్నాను, దూరం చేసేస్తారు. మీరు కూడా ఎంతోమందికి ఎవరికో సపోర్ట్ చేస్తారు, కనీసం నాకు సపోర్ట్ చేయొచ్చు కదా. నేను మొత్తం ఏం పైసల కోసం అని ఏం లేదు. నాకు అమౌంట్ వచ్చినా నేను దేవునికి ఖర్చు పెడతాను నేను అనుకున్నా. దేవుని ఖర్చు పెడతాం, మళ్ళీ ఇంకొకటి సెటిల్ అయితే నలుగురికి సాయం చేసేటట్టే చేయాలి. కానీ పైసా రాగానే వాళ్ళు చిన్న చూపు చూడటము అవన్నీ చాలామంది ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అంటే అందరికన్నా అనకసిన కొందరే అది కొందరు మాత్రం చేస్తున్నారు. ప్లీజ్ ఎవరైనా కొంచెం ఇట్లా వెళ్ళేటప్పుడు కొంచెం సాయం చేయండి. మీతో రూపాయి వేసి సరే, వాళ్ళు ఏమన్నారు మీకు మొత్తం ఆస్తులే మరగరాలు, మీకు ఎంత అయితే అంత దోస్తు ఎంత మీ దగ్గర రూపాయి అంటే రూపాయి ఇచ్చేది సరే, కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినా సరే వెళ్ళిపోతారు. కానీ మీకు అంత ఇబ్బంది ఏం పెట్టరు పాపం వాళ్ళు. దయచేసి మీరు ఎటైనా వెళ్ళినప్పుడు వాళ్ళన్న రూపాయి 2 రూపాయలు అన్నా కానీ చేయండి, సాయం చేయండి. వాళ్ళకి వీళ్ళకన్నా తాగినప్పుడు తిన్నప్పుడు ఎన్నో పైసలు పోతాయి అన్న, ఇది ఒక లెక్కనే మీకు చెప్పని. అందుకనే దయచేసి ఎటైనా వెళ్ళినప్పుడు కానీ ఏమైనా ఇదైనప్పుడు కానీ కొంచెం అమౌంట్ వాళ్ళకన్నా అవసరం ఉంటే సెండ్ చేయండి. వాళ్ళకు అమౌంట్ అనేది కొంచెం సాయం చేసిందంటే మనకి ఇక్కడ కాకపోయినా ఏంటన్నా ఒక పుణ్యమన్నా వస్తుంది, మన దేవుడు చూసుకుంటారు. అట్లా మనకు ఇంకొకటి ఇప్పుడు సరే గైస్, ఇంటికని ఫోన్ వచ్చింది, జర పని ఉందంట, పిట్లం వెళ్ళాలా. పిట్లం వెళ్ళి జర పిండి అంటే పట్టించుకొస్తా. పిండి అయిపోయిందంట, చెవుల పొలం కావాలంట పిండి, పోయి పట్టించుకొని వస్తా. సరే గైస్, ఓకే బాయ్. వెళ్ళేటప్పుడు మీకు కట్టమైసమ్మ గుడి అయితే మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. అయితే ఇక్కడ రోడ్డు మొత్తం తవ్వు ఇట్లుంటుంది, ముళ్ళు అవి ఉంటాయి. ఎవరైనా వస్తే మాత్రం చూసుకుంటారండి, ముళ్ళు అవి ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసుకుంటారండి. మొత్తం బండలు అవి ఉంటాయి, స్లిప్ అయిపోతాయి, చాలా పడితే మొత్తం నెత్తి వెళ్ళిపోతుంది, అంత ఘోరంగా ఉంది తవ్వ. ఏదో మాకు అంటే అలవాటు అయిపోయింది కాబట్టి రాగలుగుతాము, మాకు అలవాటే అంటే. అక్కడ చూసారుగా గైస్, మొత్తం కట్టమైసమ్మ తల్లి అయితే గుడి మొత్తం మునిగింది. అసలు ఎవరు బి పట్టించుకుంటలేరు, మొత్తం ఇది మొత్తం మునిసింది. ఎవరంటే ఎవరు బి పట్టించుకుంటలేరు. చూడండి, ఎవరు కూడా పట్టించుకుంటారు. మొత్తం చీతి ఎరిగిపోయింది, కట్ట హైట్ ఇట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుడికి హైట్ లేపుదామని ఎవరికి లేదు అసలు, ఎవరికి పట్టించుకోవడం వల్ల మొత్తం గుడి మునిగిపోయింది. నా గ్రామదేవతనికి ఇట్లా చేస్తే, గ్రామదేవతని పట్టించుకోక ఇది ఎట్లా, ఇది పట్టించు మంచిగా మనకు గుడి మునిగిపోయింది, దేవుని గుడి మునిగిపోయింది. మరి చేతం మరి నలుగురు చెట్లు వేసి చేతం మరి అనేది ఒక్కళ్ళకి బి లేదు అసలు, తెలుసా? ఎవరు బి పట్టించుకుంటలే. ఎన్ని ఎలక్షన్స్ వచ్చింది సరిగా నేను గెలవాలా మరి ఇట్లా గుడి ఇదైంది మరి చేతం అనేది ఒక్కళ్ళకి బి లేదు. నేను గెలవాలి వాళ్ళు గెలవాలని చూస్తారు తప్ప ఎవరు బి పట్టించుకుంటారు లేరు అసలు. చూస్తారుగా మొత్తం అంటే మొత్తం జిబ్బు అయిపోయింది. ఇక ఎప్పుడన్నా వచ్చి ముక్కుమన్నవి లేకుండా మొత్తం కనిపించకుండా అన్నట్టు అయిపోయింది మొత్తం. చూస్తున్నారు గైస్ మీరైతే, మొత్తం అసలు మొత్తం దేవతనే కనిపిస్తుంది, మొత్తం అంతా మునిగిపోయింది మొత్తము. చూడండి గైస్, మరి ఇంత ఘోరమా పట్టించుకోవాలి కదా. ఏం మా అంటే నీకు వేలేం ఖర్చు అయితే ఏం రాదు కదా. అయ్యి గాయస్, ఏంటంటే మా ఊరు చెరువు దగ్గర వచ్చినని చెప్పాను కదా, చూసారు కదా చల్ల గాలి ఎంత మంచిగా ఉన్నది. ఊరు బయటకు వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది.
కొంచెం ఎంత టెన్షన్ ఉన్నా మనం రిలీఫ్ అనేది అవుతుంది. చాలామంది ఇప్పుడు సిటీలో ఉండేటోళ్ళకైతే ఏంటంటే వర్క్ చేసేస్తారు. వర్క్ చేసి వచ్చి మీరు ఇంట్లోనే ఉంటారు, బయటకి ఎట్టి వెళ్ళారు. వెళ్ళిన షాపింగ్ మాల్ అనుకుంటా అటు ఇటు తిరుగుతారు తప్ప ఇట్లా ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. ఎంజాయ్మెంట్ వెళ్ళాలంటే ఏటో కేరళ అక్క సైడ్ మాత్రమే వెళ్తారు. వాళ్ళకంతా ఊరికి వెళ్ళి ఒక 4 days ఉన్నా సరే ఖాళీ, ఒక 4 days ఉన్న 2 రోజులు 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే ఎవరికైనా ఉంటారు కంపల్సరీ. మనం ఫోన్ చేసి మాట్లాడక అది కానీ కంపల్సరీ నువ్వు హైదరాబాద్ కానీ వస్తున్నాను అలా ఖాళీ చెప్తే ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి. కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకొని మమ్మ ఇట్లా సంగతులరా పల్లెటూళ్ళకి ఇట్లా ఉండేరా అది ఇది అని చెప్తారు. వాళ్ళకి ఎంతో ఖుషి అనిపిస్తుంది. ఉన్న 4-5 రోజులు అయినా ఊరు చుట్టూ తిరిగి ప్రశాంత అనేది ఏందో చూసుకుంటే హైదరాబాద్కు మన పల్లెటూరుకి కంపేర్మెంట్ చేసుకుంటే చాలా బెటర్. మన పల్లెటూరు ఏంటంటే లొకేషన్స్ ఉంటాయి, ప్రకృతి అనేది మంచిగా ఉంటుంది. మళ్ళీ చిన్నపిల్లలు యాక్టివ్ అయితే తొందరగా, ఎందుకంటే పుట్టిన ఊరి వదిలేసి ఎక్కడ పోయో బతుకుతారు చాలామంది. అసలు చిన్నపిల్లలవి పుట్టిన ఊరువి ఏ ఊరు అనేది అలా చెప్పకుండా మొత్తం ప్రపంచం అక్కనే చూపించేస్తారు. ఏమని అంటే ఇక్కడ సెటిల్ కారు అది పోదు అంటే ఎందుకు పని చేసుకుంటే సెటిల్ కారా? నువ్వు చదువుకో, నువ్వు ఏం చేసినావు నాకు చాలామంది అన్నారు. నాకు రాలేదు చదువు, ఇల్లుకనైతే అదే చాలామంది అన్నా కానీ పట్టించుకోలేను. అది నిన్న కూడా నా గోల్ ఏది ఉందో అది నేను చేసుకుంటాను. నా గోల్ను నేను చేసుకుంటాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన. నేను వీడియో తీసేటప్పుడు మా బాబాయ్ కన్నా బాబాయ్ని ఇట్లా వీడియోలు తీయాలనుకుంటున్నాను. అదే మా బాబాయ్ కాస్తే సరే అని ఇష్టం రాని సపోర్టింగ్ ఉంటాను. మా బాబాయ్ అన్నారు సపోర్టింగ్గా ఇప్పటికీ ఉన్నాడు, ఇంకా ఇప్పటికీ ఉంటాను మా బాబాయ్ని. మా బాబాయ్ ఉంటాను నాకు ఇప్పటికి సపోర్టింగ్. మంచిగా బయటకు వస్తే ఇట్లా ఖర్చు మంచిగా ఎంజాయ్గా చేయొచ్చు. ఇంకా మా ఫ్రెండ్స్ అనేది రాలేరు. వాళ్ళు ఏంటంటే చాలామంది అందరు సిటీకి వెళ్ళిపోయారు. నేను ఉన్నా అంటే నేను ఒక్కొని 2-3 కూరలు ఉన్నారు. ఇక ఇంటికాడ ఏదో పని ఉందని రాళ్ళు లేకుంటే వస్తుంటే వాళ్ళు కూడా. ఇక నేను ఒక్కొని టైం పాస్ అయితే లేదు అన్నట్టు వచ్చేసిన. నేను పెద్ద అంతా ఏం చదువుకోలేను, ఏదో చిన్నప్పటి నుంచి అమ్మనే చదివింది. అమ్మ బాబాయ్ పెద్దనాన్న వీళ్ళు చదివారు నాకు. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు, అక్క ఉండే, అక్క మ్యారేజ్ చేసి ఇచ్చేసినాము. ఖాళీగా నేను ఒక్కొని ఇప్పుడు ఎంత ఒక పూట పని చేస్తా కానీ ఒక పూట తినని వాళ్ళం మేము, అంత ఇది. కానీ ఏ నాటికైనా సక్సెస్ అన్నది కొడతాను ఒక నమ్మకంతో డైలీ డే అండ్ నైట్ వీడియోలు చేసుకుంటా, వాహనాలు దాచుకుంటా, ఆన్లైన్లు దాచుకుంటా. నాకు చదవడం రాయడం రాకపోయినా నేను వీడియోలు చేసుకుంటూ నేను ఎప్పటికైనా సరే ఒక చిన్న వీడియోలలో అయినా సరే సక్సెస్ కొడతాను ఒక నమ్మకంతో వీడియోలు తీసి స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు ఏం కాలేదు, కొన్ని రోజులు అయింది. అంత పోతే నేను వీడియోలు పోస్ట్ చేసి కొన్నే ఉన్నాయి, ఎక్కువ లేవు. అట్లానే దయచేసి నన్ను మీ ఇంటోళ్ళని కానీ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలామందికి ఎంతోమందికి సపోర్ట్ చేశారు, వాళ్ళు ఒక్కని అనుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు కూడా నాకు ఫ్యామిలీ లెక్కనే. నాకు ఎవరైనా సరే అక్కలు చెల్లెళ్ళకి అందరికీ అడుగుతున్నాను, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీ అన్నయ్యని అనుకొని తమ్ముడిని అనుకొని ఎవరైనా సరే కొద్దిగా సపోర్ట్ చేయండి నన్ను కూడా ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం నా సబ్స్క్రైబర్స్ అనేది నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఫ్యామిలీ ఉన్నది రాబాయ్ అనేది నమ్మకం నాకు ఉంటుంది. ప్లీజ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాను. కొద్దిగా నాన్నమ్మ ఫోన్ చేసింది, వెళ్ళక తప్పదు కదా, నాన్నమ్మ చేసింది. ఓకే గాయ్స్, వెళ్తున్నా. మా నాన్నమ్మతో ఇంకా ఫన్నీ వీడియోస్ అయితే ఇంకా చాలా తీపిస్తాను. నాకు ఇంకా మెయిన్ ఏంటంటే కెమెరా లేదు,
ఎడిటింగ్ చేసుకోవడానికి వేరేది ఏం లేదు, ఫోన్లోనే చేస్తున్నా అన్నీ ఇక. కాబట్టి ఫోన్ హంగ్ అయిపోవట్లా, సరే ఇంకొద్దిగా వీడియోలు కరెక్ట్గా తీయలేకపోతున్నాను. తీస్తాను నెక్స్ట్, స్ట్రక్ అయినా ఎట్లయినా కానీ మీకు మంచి మంచి ఫన్నీ వీడియోస్ వచ్చేటట్టు నేను ట్రై చేస్తాను కంపల్సరీ. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కంపల్సరీ క్రేజీగా తీస్తాను నెక్స్ట్ వీడియో అయితే మా నాన్నమ్మతోని. ఓకే గైస్, బాయ్.